హోంమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లు లేకపోతే 15 కోట్లతో సభలు పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను వాటన్నిటి కూడా హేళన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు దొంగచాటుగా పంపించే పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ 6 మంది ప్రాణాల గురించి మాట్లాడతాడని మేము అనుకోవడం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి చాలా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి తప్పకుండా ఈ నిందితుడు దొరికితే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇక మిత్రులారా, ఈ మహిళను చూడండి. ఈమె పేరు మరి చిట్యాల రుక్కమ్మ. మే 16వ తారీఖు నాడు ఈ రుక్కమ్మ గారు తన బిడ్డకు, ఆమె పేరు నేను చెప్పను, మైనర్ బాలిక, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ బిడ్డకు వేధింపులు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16వ తారీఖు నాడు తన తమ్ముడిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు. ఈ రుక్కమ్మ హత్య గావించబడ్డది. ఈ రుక్కమ్మ ఈరోజు శవమై చేవెళ్ళ మార్చురీలో ఉన్నది. ఇది వాస్తవం. మరి మే 16వ తారీఖు నాడు తెలంగాణలో పోలీసింగ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఏమీ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆయన శాంతి భద్రతలను పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపే కార్యక్రమం కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ పేసులు పెట్టే కార్యక్రమం కానీ, లేకపోతే బీజేపీ నాయకుల దందాలను కాపాడే కార్యక్రమంలో కానీ, బీజేపీ నాయకుల నేరస్తులను కాపాడే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయనను తిట్టే కార్యక్రమం కాదు ఇది, లేకపోతే ఆయన విమర్శించే కార్యక్రమం కాదు. వాస్తవాలు చెప్పాలి. ఈరోజు రుక్కమ్మ మన మధ్యలో లేదు. ఇక రెండో విషయం, నేను ఇక్కడ కట్ చేసి వేరే విషయానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాను. రెండో విషయం ఏంటయ్యా అంటే, ఈరోజు ఉదయం పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వాళ్ళ మాతృమూర్తి వాళ్ళిద్దరు నాతో ఈరోజు ఉదయం భయపడుకుంటూ ఏడుస్తూ మాట్లాడారు. సార్, ఒక పోక్సో నిందితుడు అరెస్ట్ కాకుండా 6 మందిని ఘోరంగా అత్యంత కిరాతకంగా హత్య చేసిండు. ఆ న్యూస్ చూసి నా బిడ్డ ఏడుస్తూ ఉన్నది, నాకు కూడా భయం వేస్తూ ఉన్నది. నా బిడ్డను నాశనం చేసిన దుర్మార్గుడు అతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను నా బిడ్డను ఏం చేస్తాడో అని చెప్పేసి మేము కూడా భయంగా బతుకుతున్నాం. ఆ బెయిలు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి పేట్ బషీరాబాద్ పోక్సో కేసు బాధితురాలు నాతో మాట్లాడింది. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక షాబాద్ మారణ హోమం దృష్టికి పోతే 6 మంది చనిపోయారు. చిన్నారి పిల్లలు, పరీక్షిత్, దైవీక్షిత్ అనే 2 చంటి పిల్లలు. అదేవిధంగా భార్య పేరు, నిందితుడి భార్య సరిత, మైనర్ బాలిక, 17 సంవత్సరాల బాలిక. తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత చిట్యాల లక్ష్మి, ఈమె పేరు చిట్యాల లక్ష్మి, సో రుక్కమ్మ కాదు. సో ఈ బాలిక వాళ్ళ తల్లి, తర్వాత ఈమెనే కంప్లైంట్, దాని తర్వాత చిట్యాల రుక్కమ్మ వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ చనిపోయారు. సో మే 16వ తారీఖు నాడు ఈ చిట్యాల లక్ష్మి, అంటే ఈ బాలిక తల్లి, ఈమెనే చిట్యాల లక్ష్మి, రుక్కుమ కాదు, ఈమె కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? షాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. చాలా క్లియర్గా ఆమె ఈ కంప్లైంట్లో విషయాలు చెప్పడం జరిగింది. ఏమని? ఇట్లా నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది, నా బిడ్డ
ఒక కాలేజీలో చదువుతూ ఉన్నది. కానీ ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు నా బిడ్డను కంటిన్యూస్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. నా భర్తను కూడా తాగిచ్చి చంపినాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ వేధింపులు భరించలేక నేను నా బిడ్డను కాలేజీ పోవడం బంద్ చేయించాను. అది కూడా చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని మా ఇంటి మీదకే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాడు. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తన కదలికలు తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని నా బిడ్డ ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి వస్తున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఒక కాలేజీ నుంచి నా బిడ్డను ఇంకొక కాలేజీకి మరి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా ఆ కాలేజీకి పోయి ఈ దుర్మార్గుడు నా బిడ్డ చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి తన సొంత తమ్ముడు ఆయనను తీసుకొని పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలని అన్నానంటే, ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీస్ అధికారులు సెక్షన్ 78, సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా సెక్షన్ 11, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. క్రైమ్ నెంబర్ 211/2026 షాబాద్లో కాంతారెడ్డి అనే ఇన్స్పెక్టర్ చేసిండు. ఇక్కడ అత్యంత చిల్లింగ్ విషయం, అంటే వెన్నులో చలి పుట్టించే విషయం ఏంటంటే, ఈ నిందితుడిని మే 16 నాడు కేసు రిజిస్టర్ అవుతే ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నిజానికి ఒక్క కేసు చూసేనా మీరు రాజీనామా చేయండి, ఖమ్మం నుంచి వెంటనే రాండి, లోక్ భవన్కు పోండి, గవర్నర్ గారిని కలవండి, నా వల్ల అయితలేదు, దయచేసి ఈ శాఖ నేను చేయలేను అని చెప్పి రాజీనామా పత్రం రాసుకొని రండి. గవర్నర్ గారికి ఇచ్చి నా వల్ల అయితలేదు, నేను చేయలేను ఈ పని, నా వల్ల కాదు అని చెప్పి రాసివ్వండి. ఎందుకంటే మీరు ఆ శాఖ పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఉన్నంతకాలం ఈ విధంగా దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. 55 రోజులు ఒక అమ్మాయిని వేధిస్తూ సీసీటీవీ కెమెరాలు ఇంటి మీద ఫిక్స్ చేయించుకొని ఆ అమ్మాయి కదలికలు రోజు గమనిస్తూ ఆ అమ్మాయి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ కాలేజీకి కూడా పోయి ఆమె చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా ఒక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 55 రోజులలో కూడా మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఎందుకు మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేటు అసలు చిన్నారుల ఫ్యూచరే కాపాడలేని